హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఉల్లి పకోడీ అయితే వేస్తున్నాను. ముందుగా సన్నగా ఉల్లిపాయలు అయితే కొన్ని తరిగి పెట్టుకున్నాను. కొన్ని ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కొన్ని, అల్లం ముక్కలు కొన్ని, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, రుచికి తగ్గట్టుగా ఉప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ కారం, వంట సోడా అండి చిటికెడు కలుపుకుంటాను. అలా అన్నిటికీ పట్టేలాగా కలిపి శనగపిండి అయితే వేస్తాను. కప్పు శనగపిండి అండి. మనకు ఉల్లిపాయలకి ఎన్ని అయితే సరిపోతాయి అంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా మళ్ళీ పకోడీల నిండా గట్టిగా ఉండిపోద్ది, సాఫ్ట్గా అనేది ఉండదు. ఇలాగ సరిపడినంత అయితే కలపాలి. ఇందులో కార్న్ఫ్లవర్ కూడా ఉంటే బాగుంటుంది. నాకైతే కొట్ల కాడ మార్కెట్లో దొరకలేదు నాకు. నేను అందుకని ఉత్తి శనగపిండితో అయితేనే వేస్తున్నా. కార్న్ఫ్లవర్ ఉంటే ఇంకా సాఫ్ట్గా ఉంటాయండి. ధనియాల పొడి, నాకు పక్కన ఆయిల్ అయితే హీట్ అవుతుంది. నేనైతే కొన్ని ఉల్లి పొంగడాలాగా వేసుకుంటాను పెద్దవి, మరి కొన్ని అయితే చిన్న చిన్న పకోడీలు అయితే వేస్తాను. చూడండి, ఈ విధంగా ఉండాలి. కలిపితే మరీ గట్టిగా ఉండాలి. నీళ్ళు ఎక్కువ పోయక్కర్లేదు, కొన్ని పోసుకుంటే సరిపోతాయి. వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ ఉల్లి పొంగడాలు భలే ఉంటాయి. పకోడీలు అనొచ్చు, పొంగడాలు అనొచ్చు. సిమ్లో పెట్టాలండి మంట. హైలో పెడితే రంగు వస్తాయి కానీ లోపల ఉడకవు, పచ్చి పచ్చిగా ఉంటాయి. సిమ్లో అయితే ప్రతిదీ చక్కగా ఉడుకుతుంది, తింటాక భలే ఉంటాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా వేసుకుని తినండి. వేడి వేడిగా భలే ఉంటుంది. ఈ పకోడీలు అయితే మా అబ్బాయి వేయమన్నాడండి, వేస్తున్నాను. పిల్లలకి ఇష్టమైనట్టు చేసి పెడితే భలే ఉంటుంది కదండి. నాకైతే చాలా ఇష్టం. ఇలా పిల్లలకి ఇష్టమైనట్టుగా చేసి పెడతాం. మనకున్నా లేకపోయినా తప్పదు కదండి. మన బిడ్డలు మనం చూసుకోవాలి కదా. మన బిడ్డలు మనల్ని చూడాలంటే మన బిడ్డల్ని మనం చూడాలి. అవునా ఫ్రెండ్స్? మన బిడ్డలు మన వయసు అయ్యాక వాళ్ళు మనల్ని మంచిగా చూడాలి కదండి. అందుకని కొంచెం కాకపడుతున్నాం అనుకోవచ్చు. చిన్న చిన్న పకోడీలు అయితే వేస్తున్నాను. అవి కొన్ని ఈ కొన్ని అయితే వేస్తున్నా. చూడండి, భలే కలర్ అయితే వచ్చినాయి కదా. పసుపు కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే, ఇష్టం లేకపోతే మానేయచ్చు. నేను ఇక్కడ పసుపు ఏమీ వేయలేదండి, కారం కూడా వేసాను అంతే. గరం మసాలా కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. చూడండి, భలే రంగు వచ్చినాయి. సిమ్లోనే పెట్టాలండి. హైలో పెట్టి అడవుడిగా ఉండేస్తే లోపల మాత్రం ఉడకదు. నచ్చిందా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగని ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి. మా ఆయన సూపర్గా ఉన్నాయని అయితే కాంప్లిమెంట్ ఇచ్చేసారు నాకు. చట్నీ వేసుకున్నాడండి.